తెలంగాణ రాష్ట్రం వస్తే మా చదువులు బాగుపడతాయని చెప్పేసి ఇక్కడ నుండి విద్యార్థులందరూ కూడా లాఠీలకు భయపడకుండా, కేసులకు భయపడకుండా, టియర్ గ్యాస్ బుల్లెట్లకు భయపడకుండా మేము పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మా చదువులు బాగుపడాలని చెప్పేసి మేము పోరాటం చేసినాం. అందులో భాగంగా 1200 మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన తెలంగాణ రాష్ట్రం కోసం. అయితే మా చదువులు బాగుపడ్డాయని చూస్తే ఇలా శ్రీ చైతన్య, నారాయణ, అలెన్, ఎక్సలెన్షియా, ఇలా ఎస్ఆర్, ఇలా మొదలగు కార్పొరేట్ వ్యవస్థ చేతిలో ఇలా విద్యార్థి రంగం మొత్తం కూడా బందీ అయిపోయింది. తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు బలైతే తెలంగాణ వచ్చాక ఈ కార్పొరేట్ విద్యా మాఫియాలో వందలాది మంది విద్యార్థులు రోజు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. ఎస్ఆర్ కాలేజీలో శివాని అనేటువంటి ఒక అమ్మాయి, మంచిగా అమ్మాయి, తను ఈ చదువుని చదవలేను, ఈ ఒత్తిడిని భరించలేను, ఈ కార్పొరేట్ కాలేజీలో ఈ టార్చర్ని భరించలేనని చెప్పేసి లెటర్ రాసి తను చనిపోవడం జరిగింది. ఈ కాలేజీలు 1, 2, 3 ఐఐటి సీట్లు మాకే వచ్చినాయని చెప్పేసి 1, 1, 2, 2, 3, 3 అని తల్లిదండ్రులను ఆశ్రయించి లక్షల ఫీజులు, ఎవరు చెప్పింది మీకు లక్షల ఫీజులు తీసుకోవాలని? 2 నుంచి 3 లక్షల రూపాయల ఫీజులు తీసుకొని ఏసీ క్యాంపస్, ఆ క్యాంపస్, నా తొక్కల క్యాంపస్ అని పెట్టి ఇరుకు గదులలో గాలాడకుండా వాళ్ళని పెట్టి పర్మిషన్ లేని సంస్థలను నడుపుతూ ఇలా మా తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలకు మీరు కారణం అవుతా ఉన్నారు. ఒక బెస్ట్ ఉదాహరణ చెప్తా. ఎలెన్ అనేటువంటి ఒక విద్యా సంస్థ నడుస్తుంది తెలంగాణలో, హైదరాబాద్లో. ఎలెన్ అనేటువంటి విద్యా సంస్థ నడిపడానే ఒక క్రిమినల్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో 10% టికెట్స్ ఇస్తే 20% టికెట్స్ కావాలని చెప్పేసి బ్లాక్ చేస్తే ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో నేను ఉండను అని చెప్పేసి ఆంధ్రాకు పోతా అని చెప్పేసి కావ్యానంది మారన్ మాట్లాడిన సందర్భంలో ఇలా సిఐడి కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, విజిలెన్స్ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రావు ఇలా విద్యా సంస్థలు. తెలంగాణలో ఎవరి చేతుల్లో విద్యా సంస్థలు? ఎలాంటి విద్యా సంస్థలకు పర్మిషన్ లేదు. ఓ క్రిమినల్, ఓ దోపిడిదారుడు ఇలా విద్యా సంస్థలు నడుపుతాడు. ఆయన సిఐడి ఎదుర్కొంటాడు, ఆయన కేసులు ఎదుర్కొంటాడు, ఆయన జైల్లో ఉంటాడు. ఇలా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎవరి కారణం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విద్యా వ్యవస్థ ఎవరి చేతులు అప్పచెప్పడానికి తెలంగాణ ప్రభుత్వం చూస్తా ఉన్నది. ఈ 1, 1, 1, 2, 2, 2 ఆత్మహత్యల, వందలు, వేలు ఆత్మహత్యల. ఐఐటి నీట్ను రద్దు చేయాలని చెప్పేసి మేము ఎన్నో సందర్భాల్లో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐఐటి పేరు మీద, నీట్ పేరు మీద అకాడమీలు పుట్టగొడుగులు లెక్క పర్మిషన్ పెట్టుకున్నా. నారాయణ, శ్రీ చైతన్య, ఆంధ్ర దోపిడిదారులు పోతే ఇలా అలెన్ అని చెప్పేసేవాడు, ఇలా ఎక్స్టెన్సియా అని చెప్పేసేవాడు, ఇలా ఆకాశ్ అని చెప్పేసేవాడు, ఇలా కోటా ఫ్యాక్టరీ రాజస్థాన్, గుజరాత్ నుంచి ఇక్కడికి వస్తాయి. ఏంది అంత దోపిడి? బుక్స్ ప్రింట్ చేస్తారు మీరే, డ్రెస్సులు ప్రింట్ చేస్తారు మీరే. మొత్తంగా గాలాడని ప్లేస్లలో విద్యార్థులను బంధించి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతారు. ఇలా శివాని రాసినట్టు లెటర్లో స్పష్టంగా ఉంది, నాన్న నాకు ఈ చదువు అర్థమైతలేదు, మీరేమో సగం ఫీజు కట్టినామంటున్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ ఒత్తిడి నేను భరించలేకపోతున్నా. స్పష్టంగా రాసిందామె, ఒత్తిడి నేను భరించలేకపోతున్నా. ఈ ఐఐటి నీట్ల పేరు మీద విద్యార్థులు ఎంతమంది చంపుకోవాలి? ఇంకా ఖబర్దార్ నారాయణ, శ్రీ చైతన్య, అదేవిధంగా ఖబర్దార్ ఎక్సలెన్సియా, ఎలెన్, ఆకాశ్ లాంటి విద్యా సంస్థలారా, 9 ఎడ్యుకేషన్ లాంటి విద్యార్థి సంస్థలారా, మీకు చెప్తా ఉన్నాం. ఫిజిక్స్ వాళ్ళ లాంటి విద్యా సంస్థలారా, మీకు చెప్తా ఉన్నాం. మీరు తక్షణమే మీ దుకాణం మూసుకోరి, ఈ విద్యార్థుల ఒత్తిడిని బంద్ చేయరు, ఈ విద్యా వ్యాపారాన్ని బంద్ చేయరు. గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అనేటువంటిది బంద్ చేయాలి, ఒకటి ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. మేము కృష్ణాదిత్యకు అనేక సార్లు ఇచ్చినాం, విద్యార్థులను చంపుకుంటున్నామయ్యా, విద్యార్థులను చంపుకుంటున్నాం సార్, మీరు చూడండి. ఆ వస్తున్నారు ఎన్నోసార్లు ఇచ్చినాం. మేము విద్యార్థులను చంపుకోవద్దు, ఇక చంపుకోవడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి మేము మాట్లాడినాం. అయినా కూడా రోజుకో విద్యార్థి నిలబడిపోతాడు. ఈ దుర్మార్గాన్ని ఈరోజు ఎడ్యుకేషనల్ మినిస్టర్ లేరు, విద్యాశాఖని మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ ఆంధ్ర దోపిడీ విద్యా సంస్థలను బంద్ చేయాలి, ఇక్కడ కార్పొరేట్ ఎడ్యుకేషన్ బంద్ చేయాలి, విద్యావస్తుల మార్పులకు విద్యా కమిషన్ కృషి చేయాలి అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పర్మిషన్ అండ్ కాలేజీలు మొత్తం కూడా మూసేయాలి, వాటి మీద విజిలెన్స్ దాడులు చేయాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, ఈడీ ఎంక్వైరీ జరగాలి. ఈ క్రిమినల్ చేతిలో విద్యా వ్యవస్థ ఉండదని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తాను. విద్యార్థిని చచ్చిపోయింది, మరి వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా, నారాయణ మీద కేసులు పెట్టాలి, చైతన్య ఓనర్ల మీద కేసులు పెట్టాలి, అరణ్ ఓనర్ల మీద కేసులు పెట్టాలి, ఎస్ఆర్ మీద కేసులు పెట్టాలి. ఎందుకు పెట్టలేదు కేసులు? లంచగొండ వ్యవస్థ నిర్మూలించండి, తప్పనిసరిగా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.